నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. హల్లెలూయా. ఇప్పటి వరకు చెడ్డ ఆలోచనల ద్వారా మీ జీవితాన్ని అనారోగ్యాలు గుండా, అప్పుల బాధలు గుండా, సమాధానం లేకుండా చేసుకున్నారేమో. మనుషులు కొన్నిసార్లు వ్యర్థమైన ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఇస్తారు. సాతాను ఎప్పుడు చెడ్డ ఆలోచనలు ఇస్తాడు. ఆదాము హవ్వకి చెడ్డ ఆలోచన ఇచ్చింది సాతాను. యోధా ఇస్కరియోతికి క్రీస్తు ప్రభుని అమ్మివేయమని చెడ్డ ఆలోచన ఇచ్చింది సాతాను. యేసయ్య ఆలోచనకర్త. ఆయన ఆశ్రయించిన వారందరికీ మంచి ఆలోచనలు దయచేస్తాడని. మీ స్టడీస్లో, మీ బిజినెసెస్లో, మీ జాబ్స్లో, మీ మ్యారేజ్ విషయంలో, మీ కుటుంబాన్ని నడిపించే విధంలో దేవుడు మీకు మంచి ఆలోచన దయచేస్తాడని. పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ దేవుని మాట చొప్పున చేయక 2 దోణుల నిండుగా చేపలు పొందుకుంటాడు. ఇస్సాకు గారు దేవుని ఆలోచన ప్రకారం పని చేయగా 100 ఫలం పొందుకుంటాడు. సిరియా దేశపు సైన్యాధికారి అయిన నయమాను దేవుని ఆలోచన ప్రకారం 7 సార్లు యోర్దాను నదిలో ములగ్గా స్వస్థత పొందుకుంటాడు.